భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నో సంస్కరణలు చేపట్టారని ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి అబ్దుల్ కలాం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో అబ్దుల్ కలాం 10వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు పెద్ద రైతు కుటుంబంలో జన్మించి అనేక కష్టాలను ఎదుర్కొన్నారని అన్నారు. భారత రాష్ట్రపతిగా చేసినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి 10వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వారికి ఘనంగా నివాళులర్పించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని సైంటిస్ట్గా ఎదిగి ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా నియమించబడినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన జీవితం ఒక ఆదర్శప్రాయం. ఆయన ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు. ఆ సందేశం అందరికీ ఇన్స్పిరేషన్ అయింది. అదేంటంటే అద్భుతమైన కళలు కనండి, గోల్స్ పెట్టుకోండి, ఆ కళలు కని ఆ కళల్ని సాకారం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయండి అని చెప్పాడు. దానిలో చాలా నిగూఢ అర్థం ఉంది. మనం యాస్పిరేషన్స్ పెట్టుకోవాలి, వాటి కోసం ప్రయత్నం చేయాలి, వాటిని చేరుకోవాలనే ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రపంచంలో మానవులందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. అలాంటి మహానుభావులు 10 సంవత్సరాల క్రితం చనిపోవటం, వారి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకోవటం, ఈ సందర్భంగా వారిని తలుచుకోవటం, వారి జీవితాన్ని మనం గుర్తు చేసుకోవటం చాలా సంతోషించదగినటువంటి పరిణామం భావిస్తూ వారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.